మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము. 5th chapter, 7th verse. Yes, brother. 5వ అధ్యాయం 7వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. Purge out. We are reading all together. అందరం కలిసి చదువుకుంటామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:7. Purge out therefore. మీరు the old పులిపిండి leaven, లేనివారు గనుక క్రొత్త అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. So this short portion, Christ, our Passover, is sacrificed for us. ఇచ్చిన భాగం చూస్తాం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. And also we are reading from 1 Corinthians, same book, and chapter 11, verses 23 to 29, we are reading responsively, please. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 29 వరకు మార్చి చదువుకుంటాం. Yes, brother. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి అందును విరిచి మీ కొరకు నా శరీరం జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మనల్ని ప్రోత్సహించగలరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవడం వల్ల అలా ఇచ్చేసారు తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. We are also turning to the book of Exodus, please. మరలా మనము నిర్గమకాండం వైపు కూడా చూస్తా. Exodus 12th chapter and verses 8 to 11, we are reading responsibly, prayerfully. నిర్గమకాండం 12వ అధ్యాయము 8 నుంచి 11 వరకు మార్చి మనం ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. Yes, brother. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంతరమును అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. ఇది యెహోవా పస్కా. Shall we look to the Lord for His grace? ప్రభు కృపకై ఆయన వైపు చూస్తాం. Our loving Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, the name above every name, we come in the sanctuary with much worship, thanksgiving and adoration this morning. Pray, Lord, as our thoughts are wandering and our mind is not fixed on Thy word, pray, Lord, Thy special enablement, the power of the Holy Spirit may brood over every one of our hearts and accomplish that which is well-pleasing in Thy sight, and we may be completely belonging to Thee at Thy disposal to fulfill our ministry which Thou hast planned for us and brought us into being into this world with a great purpose. Even this morning, take away wandering thoughts and speak to us from Thy loving heart. Thy voice may be very clear, Thy purposes may be made known, and immediate obedience from our part may be given. This time may be remembered in eternity. And for both of us, give us Thy grace, grant both of us Thy utterance, and also the Holy Spirit may put words in our mouth according to every one of our needs. People who have come into Thy presence may be touched by Thee, spoken to by Thee, blessed by Thee, giving Thee glory, remembering all the other branch churches here in Karnataka and other places, giving Thee glory, we pray in the name of our Lord and Savior, Lord Jesus Christ. Amen. Amen. Lord's table and Lord's Passover, they are alike. కాబట్టి ప్రభు బల్ల మరియు ప్రభు పస్కా బలి రెండు ఒకే విధంగా ఉన్నాయి. They are the Lord's
అవి రెండు కూడా ప్రభువే, not man's. మానవునివి కావు. And beloved, we have come here to deal with something very important in Lord's heart for us. కాబట్టి ప్రియమైన వారులారా, మన నిమిత్తం ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఎంతో విలువైన దాని కొరకే మనం ఇక్కడ వచ్చి ఉంటున్నాం. And 1 Corinthians and chapter 10 and verse 21, it is the expression, the Lord's table, it is given. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం, అక్కడ ప్రభువు బల్ల అని అక్కడ రాయబడి ఉంది. And there are two things in New Testament which belong to the Lord, only the Lord, and that is the Lord's table and the Lord's day. కాబట్టి ఇక్కడ నూతన నిబంధనలో రెండు విషయాలు ఉంటున్నాయి, అవి ప్రభువుకు మాత్రమే చెందినటువంటివిగా ఉంటున్నాయి. ఒకటి ప్రభువు బల్ల, రెండవది ప్రభువు దినము. And they are given a special word in the Greek language, kuriakos. గ్రీకు భాషలో ప్రత్యేకమైనటువంటి పదం దానికి ఉపయోగించబడింది, అది కురియాకోస్ అనేటువంటి పదం. So kuriakos belonging only to the Lord, this Lord's table and Lord's day. కాబట్టి యొక్క కురియాకోస్ అంటే ప్రభువుకు మాత్రమే చెందినది, ప్రభువు బల్ల, ప్రభువు యొక్క దినము. Lord's day is not biryani day, visiting day, cricket match day. Lord's day, the first day of the week, belongs to the Lord. What belongs to the Lord, we have to give it to Him for our blessing. కాబట్టి ప్రభువు దినము అంటే అది బిర్యానీ దినమో, లేకపోతే ఎవరైనా దర్శించే దినమో, లేకపోతే క్రికెట్ దినమో కాదు, కానీ ప్రభువు దినం అంటే ప్రభువుకు మాత్రమే చెందినటువంటిది. ప్రభు దినాన్ని మనం ఆయనకే అప్పగించవలసిన వారిగా, ఇవ్వాల్సిన వారిగా ఉంటున్నాం. Unless we learn to pay the price, what the Word of God tells us to pay, we cannot have the blessing of God and also the Lord's will in our life. Very difficult to be fulfilled. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యం మనకు సెలవిచ్చిన రీతిలో మనము క్రయము చెల్లిస్తే తప్ప మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరుట, దేవుని విషయాలు మన జీవితంలో నెరవేరుట అనేటువంటిది కష్టతరమైనటువంటిది. In Revelation and chapter 1 and verse 10, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో, I was in the spirit on the Lord's day. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. And hereafter we should know that the Sunday, the first day of the week, is the Lord's day, not my day, not to please somebody, myself, but it is the Lord's day. I have to see the Word of God. On the Lord's day, what I have to do. కాబట్టి ఈ యొక్క దినము నుంచి కూడా ఈ యొక్క ఆదివారం అంటే వారంలో మొదటి దినము, ఇది ప్రభు దినమని మనము, ఇది ఆయనకి చెందినదిగా మనము ఆయనకు ఇది చెల్లించిన వారమై దేవుని వాక్యమును చదువుతూ ఆయన మన కొరకు ఏమి చేయమంటున్నారో అది గ్రహించవలసిన వారుగా మనం ఉంటున్నాం. It is the Lord who instituted this Lord's Supper or this Lord's table in the church. కాబట్టి సంఘములో ఈ యొక్క ప్రభు రాత్రి భోజనం లేదా ప్రభు బల్ల అనేటువంటిది ప్రభువే ఆరంభించిన వారుగా ఉంటున్నారు. And it is He who first broke the bread and shared the cup with the disciples after His resurrection. ఆయన పునరుత్థానం తర్వాత ఆయనే రొట్టె విరిచి తన శిష్యులతో కూడా ఆ పాత్రను ఆయనే పంచుకుంటూ వచ్చారు. That was the Lord's day. అది ప్రభు దినం. And from that day till today, it is the Lord's desire that we prepare ourselves for His soon coming and take part worthily in the Lord's table. కాబట్టి ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా మనం ఈ విధంగా ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉన్నటువంటి ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలనేటువంటిది ఆయన కోరిక ఉంటుంది. We have 6 children. మనం ఆయన పిల్లలం. Now they are grown up. వారు ఇప్పుడు ఎదిగారు. And I go and stay in their home or visit them, and everyone is different. కాబట్టి నాకు 6 పిల్లలు ఉన్నారు. వారు ఇప్పుడు ఎదిగారు. ఇప్పుడు నేను వారి యొక్క గృహంలో నేను ఉంటున్నాను. అయితే వారు ప్రతి ఒక్కరు కూడా వేరువేరుగా ఉన్నారు. Some of them were blessed very much because of this one thing. Lord's day, they give it to the Lord. కాబట్టి వారిలో కొంతమంది ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. దానికి కారణం ఏంటంటే ప్రభు దినాన్ని వారు ప్రభువుకి ఇచ్చిన వారుగా ఉన్నారు. And beloved, we have to know that this is Lord's table, Lord's, and also it is showing and it is explained in Lord's Passover. That one we are meditating now. కాబట్టి ఇది మనము ప్రభు దినము, ప్రభు బల్ల అనేది మనం గుర్తించాలి. ఇక్కడ మనం ధ్యానించేటువంటిది ప్రభు యొక్క పస్కా బలి. Exodus chapter 12 verse 11. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం. Yes, brother. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని
మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. The Lord's Passover. ఇది యెహోవాకు పస్కా బలి. That is why we have to be very careful on Lord's Day not to sit still that time we go to the house of God and take part in the Lord's table or anything else. కాబట్టి అందువల్ల ఈ యొక్క ప్రభు దినాన్ని గురించి మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రభు ఇంటికి వెళ్ళి బలలో పాలు పొందేటువంటి ఈ యొక్క సమయాన్ని దొంగిలించి మరి వేరే దేనికి మనం ఉపయోగించకూడదు. In the same chapter 12 of Exodus, we find the word the Lord, the Lord, the Lord comes 19 times. ఇదే అధ్యాయము 17 times. నిర్గమకాండము 12వ అధ్యాయంలో యెహోవా 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 అనేటువంటి పదము సుమారుగా 17 పర్యాయాలు వస్తుంది. That is why we should not come late to avoid the Lord's table or taking part in the Lord's table. Once in a way, all those things must stop and we must give to the Lord what belongs to Him. It is the Lord who is demanding. కాబట్టి అందువలనే మనం ఇక ప్రభు దినానికి ఆలస్యంగా వచ్చి ప్రభు పాలన పోగొట్టుకోకూడదు. ఇది ప్రభువుకు చెందినటువంటిది కాబట్టి మనం ప్రభువే ఇది కోరుతున్నారు కనుక ఆ విధంగా మనం చేసే వరకు ఉండాలి. And one of the doctrines which is very important, because we find in book of Acts chapter 2 and verse 42. Acts 2:42. ఒకనొక సిద్ధాంతం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో కూడా చెప్పబడింది. And Acts 2:42. అపొస్తల కార్యములు 2:42. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక యుండిరి. They continued steadfastly. కాబట్టి వారు ఎడతెగక యుండిరి అని చూస్తున్నాం. What do you think the meaning of the word steadfastly is? ఈ యొక్క ఎడతెగక యుండుట అంటే అర్థం ఏమనుకుంటున్నారు మీరు? That is very good in the translation is very good in Telugu. తెలుగులో ఇది చాలా చక్కగా రాయబడింది. And that is continuously. ఎడతెగక ఏమాత్రము కూడా ఎడతెరిపి లేకుండా. Not leaving any gap. వాటిలో ఏమాత్రము కూడా కొంచెం కూడా ఎడతెరిపి లేకుండా ఉన్నట్లుగా. If I am all right and if everything is all right, then I will take part in the Lord's table. Otherwise I will postpone it for future day. కాబట్టి నేను అంతా సరిగా ఉండి చక్కగా ఉన్నట్లయితే ప్రభు వల్ల పాలు పొందుతాను, లేకపోతే మరుసటి దినం కొరకే మరుసటి అవకాశం కొరకే నేను వాయిదా వేస్తాను. If we give to the Lord what belongs to Him, honoring Him, then the blessing throughout the coming week is ours. కాబట్టి దేవునికి చెందవలసిన దాన్ని మనము ఆయనకి చెల్లిస్తూ ఆయన్ని మనము ఘనపరుస్తున్నట్లయితే మనకు వచ్చే వారంలో పొందవలసిన ఆశీర్వాదం మనం పొందగలుగుతాం. So far, if you have been thinking taking part in the Lord's table is optional, please change your thinking. కాబట్టి taking part in the Lord's table is compulsorily laid out for the first day of the week. కాబట్టి ఈ యొక్క ప్రభు బలిలో పాలు పొందటం అనేటువంటిది తీసుకోవచ్చు లేకపోతే లేదు అనేటువంటి తలంపుని కలిగి ఉన్నట్లయితే దయచేసి ఇటువంటి ఆలోచన తొలగించుకోండి. తప్పకుండా ప్రభు దినమందు ఈ యొక్క వారంలో మొదటి దినమందు తప్పక నీవు ప్రభు వల్ల పాలు పొందాలి. And it is a custom of the church from the New Testament, the first day of the week they gathered to break bread. ఈ యొక్క నూతన నిబంధనలో ఈ యొక్క సంఘం యొక్క ఆచారముగా లేదా సంఘం యొక్క అలవాటుగా ఉంది. అది మొదటి దినమున వారంలో మొదటి దినాన్ని ఈ విధంగా ప్రభు బలను తీసుకొనుట. Book of Acts chapter 20 and verse 7. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. Acts 27. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. So the disciples gathered together to break bread on the Lord's day. కాబట్టి ప్రభు దినమందు శిష్యులు రొట్టె విరుచుట కొరకే కూడి వచ్చున్నారు. That is why, beloved, we have to be very careful not to take part in the Lord's table on and off, but continually, steadfastly. We should decide to take and don't put it in the corner of your life, but make it the centrality of your life. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క ప్రభు బలిలో పాలు పొందడం ఒకసారి పాలు పొందకుండా ఈ విధంగా దయచేసి ఉండకూడదు. ఎడతెగక మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. మీ యొక్క జీవితంలో ఒక మూలను ప్రభు బలను పెట్టక మీ జీవితంలో కేంద్రముగా ప్రభు బలం ఉండాలి. In the Old Testament, it was the seventh day, the Sabbath day, which was sanctified for spiritual matters. కాబట్టి పాత నిబంధనలో మనం చూసినప్పుడు 7వ దినము విశ్రాంతి దినము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దినముగా ఆ దినాల్లో ఆశీర్వదించబడుతూ వచ్చింది. But after resurrection, the Lord made not the seventh day, not the Sabbath,
But the first day of the week, the resurrected day, అయితే ఆయన పునరుత్థానం లేచిన తర్వాత ప్రభు సబ్బాత్ దినము లేతే ఆ యొక్క విశ్రాంతి దినమున కాక వారములో మొదటి దినమునే ఈ యొక్క విషయాన్ని దేవుడు ఉంచిన వారు ఉంటున్నారు. beloved, as we have seen before, దేవుని వారిలో మనం ఇంతకు ముందు చూసినట్లుగా there can be 4 short meditations about the Lord's Passover. ప్రభు యొక్క పస్కా బలిని గురించి 4 క్లుప్తమైనటువంటి ధ్యానములు ఉంటున్నాయి. And 2 of them already we meditated. రెండింటిని మనం ఇప్పటికే ధ్యానించాం. And we are in the midst of the 3rd meditation this morning. ఈ ఉదయకాల సమయంలో 3వ ధ్యానానికి మధ్యలో ఉన్నాం. The first 2 meditation, the first is month of the Passover. మొట్టమొదటి 2 వాటిలో మొట్టమొదటిది ఆ యొక్క పస్కా నెల. And 5 precious truths are there. అక్కడ 5 ప్రశస్తమైన సత్యాలు ఉంటున్నాయి. And the Lord changed the Jewish calendar. ఈ యొక్క ప్రభువు ఆ యొక్క యూదుల యొక్క క్యాలెండర్ను మార్చి, And when the Passover was instituted, ఎప్పుడైతే from there their calendar started. It was a 7th month, Passover month, but later on it is now 1st month, beginning of the year. పస్కా బలి ఎప్పుడైతే జరిగిందో ఆ దినమున ఆ యొక్క క్యాలెండర్లో మొట్టమొదటి నెల ఆరంభించబడితే వచ్చింది. అది 7వ నెల. అయితే ఈ యొక్క పస్కా బలి ఇచ్చినప్పటి నుంచి అది మొదటి నెల మొదటి దినంగా ఆరంభించబడుతూ వచ్చింది. Nothing is meaningless in the word of God. దేవుని వాక్యం ఏది కూడా అర్ధరహితంగా లేవు. Why the Lord changed the 7th month as the 1st month? ఎందుకు 7వ నెలను మొదటి నెలగా దేవుడు మార్చారు? Only with the Passover starts the beginning of our life. ఎందుకంటే ఆ పస్కా బలితోనే మన యొక్క జీవితము ఆరంభించబడుతుంది. One day we should have come to the cross, repenting of our sins, asking the Lord to forgive, cleanse, and come into our life and rule our life. కాబట్టి ఒక దినాన్న సిలువ ఎద్దుకు వచ్చి మన పాపల నిమిత్తం మనం పశ్చాత్తాపడి వాళ్ళని క్షమాపణ కోరిన వారు మన జీవితాన్ని ఆయన ఏలమని మనం ఆయన అడగాలి. And that day our life starts. ఆ దినమున మన జీవితం ఆరంభించబడుతుంది. And before what all we lived and did, all a waste. అంతకు మునుపు మనం ఏం చేశామో ఏ విధంగా జీవించాలో అంతా కూడా వ్యర్థం. Are you listening, my beloved brother, my beloved sister? నా ప్రియమైన సోదరుల సోదరి వింటున్నారా? In God's sight, your life starts only with Passover, only with our life to do with the Passover lamb, the Lord Jesus Christ, death on the cross. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద చేయబడినటువంటి బలియాగం ద్వారా పస్కా గొర్రె పిల్లగా చేసిన క్రియ ద్వారానే మన యొక్క జీవితం ఆరంభించబడుతుంది. So we are asking the question, are we born again? కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా, మీరు తిరిగి జన్మించారా? Are we saved? మనం రక్షణ పొందామా? Was there a day when the Passover lamb's blood cleansed us and made us a new creature? మనల్ని ఈ విధంగా పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం మనల్ని కడిగి మనల్ని నూతన సృష్టిగా చేసినటువంటి దినము మన జీవితంలో కలిగి ఉన్నామా? If not, the whole life lived now till now is a waste. ఒకవేళ ఆ దినం మనకు లేకపోయినట్లయితే ఇంతవరకు మనం జీవించిన జీవితం అంతా కూడా వ్యర్థం. It does not count anything in the Lord's sight or in heaven. We are only strangers. కాబట్టి మన ఆ యొక్క దినాలేమి కూడా మనం కూడా దేవుని యొక్క దృష్టిలో కానీ దేవుని విషయాల్లో కానీ లెక్కించబడవు, వ్యర్థమే అవుతుంది అంతా కూడా. మనం దేవునికి పరజలుగా ఉంటాం. The moment we repent of our sins and then believe on the shed blood of Lord Jesus Christ to forgive us and cleanse us, that moment we become a heavenly citizen and we are known by all the angels and everyone acknowledges our life has started. కాబట్టి ఎప్పుడైతే మన పాపలు మనం ఒప్పుకుంటామో, మనం క్షమించబడతామో, అప్పుడు ఆ దినం నుండి మన యొక్క జీవితం ఆరంభించబడుతుంది. దేవదూతలందరూ మనల్ని ఎరుగుతారు. మన యొక్క జీవితము ఆ దినం నుండి లెక్క గణంలోకి వస్తుంది. There are many more things there already we have seen. మనం చూసిన ఇంకా అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. Second, meaning of Passover we saw. రెండవదిగా ఆ యొక్క పస్కా బలి యొక్క అర్థాన్ని చూసాం. In the word of God everything is meaningful, even the Old Testament and even this sacrifices there, five sacrifices, all are meaningful. కాబట్టి దేవుని వాక్యంలో ప్రతిదీ కూడా అర్థముతో ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటివి 5 రకాల బలులు కూడా అర్థముతో ఉన్నటువంటివే. So the meaning of the Passover we have seen about 7 things, I think. కాబట్టి ఈ యొక్క పస్కా బలి యొక్క అర్థాన్ని గురించి 7 విషయాలు చూస్తుంటాం. And today we are going to see the third meditation. ఈ దినాన 3వ ధ్యానాన్ని మనం చూస్తాం. And this is, beloved, manner of the Passover. ఇది పస్కా విధానము. All these are helpful as believers for us to observe the Lord's table properly. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు బలను సరిగా మనం అనుసరించడం కొరకై, ఆచరించడం కొరకై ఎంత ప్రాముఖ్యమైన విషయాలుగా ఉంటున్నాయి. And Exodus chapter 12.
నిర్గమకాండం 12వ అధ్యాయము verses 8 to 10, 8 నుంచి 10 వరకు చూస్తే, and we are seeing here that the whole Passover lamb should be eaten. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల పూర్తిగా తినవలెను అని. Not only the blood was put on the lintel and the two side posts, కాబట్టి ఆ రక్తము ఆ యొక్క గుమ్మము యొక్క అడ్డు కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను దాన్ని రాయటం మాత్రమే కాదు, and beloved, it is also important that we have to observe the other things. ప్రియమైనవారులారా, ఇది కూడా ప్రాముఖ్యమైనది. మిగిలిన విషయాలు కూడా మనం ఆచరించాలి. The whole lamb should be eaten, ఆ యొక్క గొర్రె పిల్ల అంతా కూడా తినాలి. and that means we must assimilate all the characteristics of God in the Lord Jesus Christ, and so that it may become ours. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలని యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనం చూచిన వారమై దాన్ని మనం అన్వయించుకోవాలి, మన జీవితంలో వాటిని కలిగి ఉండాలి. Spiritually, how the whole lamb can be eaten? ఆత్మీయంగా ఈ గొర్రె పిల్ల అంతా ఏ విధంగా తినగలం? The whole lamb should be assimilated by us and exhibited in our character. ఆ యొక్క గొర్రె పిల్ల అంతా కూడా మన ద్వారా గ్రహించబడి మన యొక్క గుణములలో మన యొక్క లక్షణాల్లో అది మనం బయలుపరిచే వరకు ఉండాలి. And beloved, here we find that whenever a few things we have to do and then we find ourselves unfit for that, కాబట్టి ప్రియమైనవారులారా, ఇక్కడ మనం చూస్తాం ఏదైనా మనం చేయవలసి వచ్చినప్పుడు దానికి మనం సరైన వారముగా లేకపోతే యోగ్యులంగా లేనప్పుడు then we eat the lamb. Eat the lamb. మనం గొర్రె పిల్ల. Don't worry, I am responsible for what I am speaking. You just say. కాబట్టి నేను ఆ గొర్రె పిల్లని తింటాను. And how? ఏ విధంగా? By claiming him. ఆయనను చేపట్టి. According to our need. మన అవసరత కొలది. If you are people who are soon getting angry, మీరు ఒకవేళ త్వరగా కోప్పడేవారైతే, Lord, thy patience. ప్రభా నీ ఓర్పు. Lord, thy holiness. ప్రభా నీ పరిశుద్ధత. Lord, thy strength. ప్రభా నీ శక్తి. Thy wisdom. నీ జ్ఞానము దేవా. And in my life, I experienced only after salvation, I topped the class, I had all the other blessings in my life. కాబట్టి వీటన్నిటిని కూడా నేను రక్షణ పొందిన తర్వాత మాత్రమే నేను అనుభవించగలుగుతూ వచ్చాను. అనేక విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను కూడా. When I took part in the Passover lamb, ఈ యొక్క పస్కా బలిలో నేను పాలు పొందుతున్నప్పుడు, and then I said, Lord, I am useless, I am not having any wisdom or any strength, nothing of me, so Lord, thy strength, కాబట్టి thy wisdom, so on. నేను చెప్తూ వచ్చేవాడిని, నేను ప్రభా నాకు శక్తి లేదు, నేను బలహీనుడిని, నేను నీ శక్తి, నీ యొక్క బలము, నీ జ్ఞానము అని నేను కోరుతూ వచ్చేవాడిని. Before we chose him, he chose us. ఆయన మనము ఎన్నుకొనక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నారు. He opened our eyes to see the Lord of glory and accept him as our Lord and Savior. ఆ యొక్క మహిమకరమైనటువంటి ప్రభువును చూచి ఆయన మన రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినట్లుగా ఆయన మనకు సహాయపడ్డారు. With that, everything is not over. దానితో అంత అయిపోలేదు. Everything has only started. అక్కడే సమస్తము ఆరంభించబడింది అంతే. And then we have to live the Christian life. ఆ తర్వాత మన క్రైస్తవ జీవితాన్ని జీవించుట కొరకై, Doesn't matter what we were before our salvation. మన రక్షణకు మునుపు మనం ఏమైనప్పటికీ అది అంతా కూడా లక్ష్యం లేదు. కానీ After our salvation, మన రక్షణ తర్వాత the lamb is there to feed upon him. ఆ యొక్క గొర్రె పిల్ల ఉంది. ఈ గొర్రె పిల్లను మనం తినవలసిన వారు అనుకుంటున్నాం. And how in every situation we say, Lord, I can't handle it, but you can handle it. I want your wisdom, your direction. కాబట్టి ప్రతి పరిస్థితులను కూడా మనం ఏ విధంగా చెప్తూ ఉంటాం, ప్రభా నేను దీన్ని చేయలేను కానీ నీవు చేయగలుగుతావు, నీ యొక్క జ్ఞానం నాకు అవసరం ప్రభా అని అడిగినట్లుగానే I told you often, నేను తరచుగా మీకు చెప్తుండేవాడిని, after finishing my studies, I prayed to the Lord to show me what job to take. కాబట్టి నా యొక్క చదువు అయిన తర్వాత ఏ ఉద్యోగం తీసుకోవాలా అనేటువంటిది దేవుడిని అడుగుతూ వచ్చాను, చూపించమని అడుగుతూ వచ్చాను. The Lord made it very clear I should be a teacher. ప్రభు ఎంతో స్పష్టంగా నాతో చెప్తూ వచ్చారు, టీచర్ కావాలని. The job I hated most. నేను ఎక్కువగా ద్వేషించే ఉద్యోగం అది. And I was a stammerer. నాకు నత్తివాడిని నేను. Not I am also now also. అప్పుడే కాదు ఇప్పుడు కూడా నేను So stammerer. నేను నత్తివాడిని. But how can I be fit for teaching job? ఈ యొక్క టీచింగ్ ఉద్యోగం నాకెలా సరిపోతుంది అన్నాను. But I obeyed him. అయితే నేను ప్రభువుకు విధేయత చూపించాను. Lord, thy strength. ప్రభా నీ శక్తి. And thy word. నీ మాట. No stammering. No stammering. నత్తి లేదు. I was praying. ప్రార్థన చేస్తూ వచ్చాను. Lord, all these things are from my side, but
I want thy fullness. కాబట్టి ఇవన్నీ కూడా నా ఎదురు ఉన్నటువంటి బలహీనతలు. అయితే నీ పరిపూర్ణత నాకు ఇవ్వండి అని నేను ప్రార్థిస్తూ వచ్చాను. Not even in one class I was put to shame. My teaching went on very well. కాబట్టి ఒక్క తరగతిలో కూడా నేను అవమానపరచబడలేదు, కానీ నేను నా యొక్క టీచింగ్ జాబ్లో నేను ఎంతగానో దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాను. And as soon as I entered the class, I turned towards the blackboard and I acted as though I was writing, but I was not writing. I was praying. కాబట్టి నేను తరగతిలోనికి వెళ్ళిన వెంటనే ఆ యొక్క బోర్డు వైపుగా తిరిగేవాడిని, బోర్డు మీద ఏదో రాస్తున్నట్టుగా ఉండేవాడిని, కానీ ప్రార్థన చేసుకునేవాడిని. Lord, touch my lips. ప్రభా నా పెదవులు తాకండి, Give me thy speech. మీ మాటలు నాకివ్వండి, Give me thy wisdom. నీ జ్ఞానం నాకివ్వండి. I am nothing, I am zero. నేను శూన్యం, నాలో ఏమి లేదు. You have called me. మీరే నన్ను పిలిచారు, You told me. మీరే నాకు చెప్పారు. Now, Lord, you take over. ప్రభా ఇప్పుడు మీరే మీ స్వాధీనంలో తీసుకోండి. And that, in that particular job also, God blessed me. ఆ ఉద్యోగంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. And even I was selected for foreign service in that same job. ఆ ఉద్యోగంలోనే విదేశాల్లో పనిచేయట కొరకై కూడా నేను ఎన్నుకోబడ్డాను. Became the head of the institution in the same job in UAE. అదే ఉద్యోగంలో యుఏఈలో నేను ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి హెడ్గా అయ్యాను. Nothing is impossible for God if you can feed on the lamb according to your need. నీ అవసరత కొలది నీవు కనుక గొర్రెపిల్ల మీద నీవు గొర్రెపిల్లను భుజిస్తూ ఉన్నట్లయితే దేవునికి ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. And beloved, we seek his will, obey him, and we glorify him. కాబట్టి ప్రియమైన వారిలారా, ఆయన చిత్తమును మనం వెదకి విధేయత చూపించి ఆయన మహింపరుస్తాం. So first of all, it is the whole lamb must be eaten. మొట్టమొదటిగా ఈ యొక్క గొర్రెపిల్ల పూర్తిగా తినబడాలి. We are meditating from Exodus 12, please. నిర్గమకాండ 12వ అధ్యాయం నుంచి మనం ధ్యానిస్తున్నాం. And next is loins girded. రెండవదిగా నడుములు కట్టుకొని, Verse 11. 11వ వచనం, Loins girded. నడుము కట్టుకొని. Exodus 12:11. నిర్గమకాండం 12:11 మీరు దాన్ని తినవలసిన విధంగా మీ నడుము కట్టుకొని. Here we find it is mentioned the loins must be girded. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది మీ నడుము కట్టుకొని అని రాయబడి ఉంది. If you want to know the explanation, దీని వివరము తెలుసుకోవాలంటున్నారా? book of Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక and the 6th chapter, 6వ అధ్యాయము 14th verse. 14వ వచనం. Ephesians 6:14. ఎఫెసీ 6:14. If any of you take, kindly help us. ఒకవేళ ఎవరైనా తీసినట్లయితే దయచేసి సహాయం చేయండి. Stand therefore, having your loins girt about with truth, and having on the breastplate of righteousness. So here we were, loins girded. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. And this loins is girded with truth. కాబట్టి నడుము కట్టుకొనుట అంటే సత్యమును కలిగి ఉంట. Not double life. రెండు విధాల జీవితాన్ని కలిగి ఉంట కాదు. Outside one thing and inside the home another thing. Inside the church another way. బయట ఒక విధంగా, ఇంటిలో ఒక విధంగా, సంఘంలో మరొక విధంగా. We are all good actors. మనం అందరం కూడా చక్కటి నటులం. And only various people who are very close to us, they know how many faces we can change. కాబట్టి మనకు సన్నిహితులైనటువంటి వారికి తెలుసు మనం మొక్కలు ఎన్ని రకాలుగా మార్చగలము. So here we find it is the girdle of truth we have to do. We have to have. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము సత్యమును దట్టి కట్టుకొని అని. Book of Genesis chapter 19 verse 26. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. Genesis 19:26. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. Her feet were towards Canaan, but her eyes were on Sodom. కాబట్టి తన యొక్క పాదములు చూస్తే కనాను వైపుగాను, తన యొక్క హృదయము, తన యొక్క కన్నులు చూస్తే సొదొమ వైపుగాను ఉంటూ వచ్చాయి. And that way we cannot gird our loins. ఆ విధంగా మన యొక్క నడాన్ని మనం కట్టుకోలేం. And book of James chapter 4 verse 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. James 4:4. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. So we have to be very faithful to the Lord, and we should have our desire and our direction to be towards Canaan.
కాబట్టి మనము దేవుని పక్షంగా ఎంతో నమ్మకస్తులుగా ఉంటూ మన యొక్క కోరిక మన యొక్క దిశ కనాను వైపుగా ఉండవలసినగా ఉంటున్నాయి. not double-minded. ద్వంద్వ మనస్సు కలిగి ఉండకూడదు. And the book of James, యాకోబు పత్రిక chapter 1 మొదటి అధ్యాయము and verse 8. 8వ వచనం. James 1:8. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనను దొరకనని తలంచుకొనరాదు. So here we find that this double-mindedness, ఇక్కడ మనం feet towards Canaan, heart towards Egypt will not do. కాబట్టి ఈ విధంగా దిమనస్కులు పాదములు చూస్తే కనాను వైపు, హృదయం చూస్తే ఐగుప్తు వైపు ఈ విధంగా ఉండడానికి సాధ్యం కాదు. So girded with truth. కాబట్టి ఈ యొక్క కట్టుకొనుట సత్యముతో కట్టుకొని వారు ఉంటున్నాం. Calling of God and consideration for the world will never go together. Please listen again. కాబట్టి మరల వినండి దయచేసి. ఈ యొక్క ప్రభు పేరుతో పిలవబడుతూ ఈ లోకాన్ని ఆశిస్తూ ఉండుట రెండు కలిసి వెళ్ళట సాధ్యం కాదు. Single-mindedness. ఏక మనస్సు కలిగిన వారు ఉండాలి. Calling of God is there. దేవుని పిలుపు ఉంది. Consideration of the world, worldly honor, worldly pleasure, all the things worldly should not have anything to do with us. We should put it away. కాబట్టి లోక సంబంధమైనటువంటి పదవి బాధ్యతలు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి లక్ష్యము వీటన్నిటితో మనకి ఎటువంటి సంబంధం లేదు. వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టవలసిన వారు ఉంటున్నారు. All of us, God has called, God has chosen with a very definite purpose. మనందరినీ కూడా ప్రభు పిలిచిన వారిగా ఉన్నారు. ప్రభు ఏర్పరచుకున్నారు వివిధమైనటువంటి ఉద్దేశములతో. And very high purpose. ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశం. As the heaven is high above heaven, high above the earth. ఏ విధంగా అయితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ఉద్దేశం. So high are the thoughts, are the plans for each one of you the Lord is having. కాబట్టి ప్రభు నీ నా పక్షంగా అంత ఉన్నతమైనటువంటి తలంపులు ఉద్దేశములు ఆయన కలిగి ఉన్నారు. I was useless. నేను నిష్ప్రయోజకుడిని. I would have finished my life uselessly. నేను ఆ విధంగా నిష్ప్రయోజకంగానే నా జీవితాన్ని ముగించుండేవాడిని. But when I was 14 years old, the Lord intervened. అయితే నేను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రభు నా జీవితంలో జోక్యం చేసుకున్నారు. And spoke to me about this so great salvation. ఈ గొప్ప రక్షణ గురించి నాతో ఆయన మాట్లాడారు. And from that day I girded my loins. ఆ దినమున నేను నా యొక్క నడుము కట్టుకుని ఆరంభించాను. And to live one life, not double life. అప్పటి నుంచి కూడా ఒకే జీవితం, ద్వంద్వ జీవితం కాక ఏక జీవితాన్ని జీవించడం ఆరంభించాను. My friends who went with me to the cinemas and various unwanted places, I gave the gospel, became their enemy, but I was protected. కాబట్టి నేను నా స్నేహితులతో కూడా సినిమాలకు నిష్ప్రయోజనమైనటువంటి స్థలానికి వెళ్ళినటువంటి వ్యక్తికి నేను సువార్తనిచ్చి నేను వారికి శత్రునయ్యాను కానీ దేవుని చేత భద్రపరచబడుతూ వచ్చాను. On one side suffer shame, on the other side few were born again. కాబట్టి ఒక ప్రక్క అవమానం భరించి మరొక ప్రక్క నీవు తిరిగి జన్మించినవాడుగా అవుతావు. Don't live halfway. మధ్యలోనే దయచేసి విడిచిపెట్టద్దు. Without the loins being girded, we cannot accomplish anything. నడుము కట్టుకొనకుండా మనం ఏది కూడా సాధించలేము. And beloved, then we find also ప్రేమ వారలారా మనము మరొకటి చూస్తా. What is the reason Paul the apostle could win in his race? కాబట్టి అపొస్తలుడైన పౌలు తన యొక్క పందెంలో తాను పరిగెత్తి విజయం సాధించుకున్న కారణం ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3rd chapter please. 3వ అధ్యాయము verses 13 and 14. 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. For salvation we need not pay any cost. The full cost is paid by the Lord Jesus Christ. రక్షణ కొరకై మనం ఎటువంటి క్రయాన్ని చెల్లించిన అవసరం లేదు. దానికి చెల్లించవలసిన క్రయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే చెల్లించారు. But for a successful Christian life, you and I, we have to pay the cost. అయితే ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం కొరకై నీవు నేను కూడా క్రయం చెల్లించాలి. You have to say no to the things which the Lord is telling you to say no, and you have to say yes to the things which the Lord is wanting you to say yes. కాబట్టి దేవుడు ఏ విషయాలకైతే కాదు అని నీకు చెప్పమన్నారో వాటి గురించి నువ్వు కాదని చెప్పాలి. ఏ విషయాలకు నీవు అవునని చెప్పమని ప్రభు కోరుతూ వచ్చారో వాటికి అవునని చెప్పగలగాలి. Thirdly, మూడవది with unleavened bread. పులియని పులియన రొట్టెతో. Verse 8 of Exodus 12. 12వ అధ్యాయము 8వ వచనము నిర్గమకాండము.
ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. And this leaven is hypocrisy. కాబట్టి పొంగుట అంటే అది వేషధారణతో సమానం. వేషధారణ. Luke's Gospel, 12th chapter and verse 1, please. లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం దయచేసి. Luke 12:1. లూకా 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. And the leaven means many things, but very important is this double life, this hypocritical life. కాబట్టి పొంగినది అంటే అనేకమైనటువంటి లేదా పులిసినది అంటే అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది మనకు అవసరమైనది ఏంటంటే ఈ యొక్క వేషధారణ జీవితము రెండు రకాల జీవితం కలిగి ఉంటా. Cheating the Lord ప్రభువును మోసగించుట and cheating others, ఇతరులను మోసం చేయుట, and also cheating ourselves. మనల్ని మనం కూడా మోసపరుచుకుంటా. And we have to be careful. జాగ్రత్తగా ఉండాలి దీని విషయమై. If the loins are not girded properly, మన యొక్క నడుము సరిగా కట్టుకోకుండా ఉన్నట్లయితే soon we will meet with shame. ఎంత త్వరగా మనము అవమానపరచబడతాం. If the belt is not tight, మన యొక్క దట్టి ఆ యొక్క టైట్ గా లేకపోతే the garment will slip off. మన యొక్క వస్త్రం జారిపోతుంది. The soldier cannot fight. ఆ యొక్క సైనికుడు పోరాడలేడు. And now fourth, నాలుగవదిగా ఇప్పుడు that is with bitter herbs. చేదు కూరలతో దాన్ని తినవలను. 8వ వచనం 12వ అధ్యాయం. Yeah, correct. చేదు కూరలతో దాన్ని తినవలను. I think you are listening. That is 8th verse. Another preparation is there. కాబట్టి 12వ అధ్యాయము 8వ వచనంలో మరొక సిద్ధపాటు ఉంది. With bitter herbs. చేదు కూరలతో దాన్ని తినవలను. That is with repentance. దాని అర్థం ఏంటంటే పశ్చాత్తాపముతో తినాలి. Bitter herbs very difficult to taste because it is bitter, but it does good to us. కాబట్టి ఈ యొక్క చేదు కూరలు తినటానికి ఎంతో కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ అది మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. And these bitter herbs, ఈ యొక్క చేదు కూరలు speaking about repentance, as I told. మన జీవితంలో పశ్చాత్తాపం గురించి మాట్లాడతాయి. There was a great man called Richard Boxer. రిచర్డ్ బాక్సర్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉన్నారు. And he used to go from village to village. Only in the night people gathered secretly, hundreds of people, and he used to preach to them. కాబట్టి రాత్రిపూట ఆయన ఎంతో రహస్యంగా వందల కొద్ది ప్రజలు చేరి వచ్చే చోటకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించేవారు. The king was against him. రాజు తనకు వ్యతిరేకంగా ఉన్నాడు. He had to do the work of God in the night. అందువల్లనే తాను తన ప్రభు పని రాత్రిపూట చేసేవాడు. And he said, ఆయన అన్నారు, when somebody asked him, ఆయన ఒక వ్యక్తి అడిగినప్పుడు, and how do you know which message to give where? How do you know? ఎక్కడ ఏ వర్తమానం ఇవ్వాలో మీకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. And he said only one message. ఆయన అన్నారు ఒకే వర్తమానం. Different passages, maybe different things I may say, but only one thing. కాబట్టి వివిధమైనటువంటి ఆ యొక్క భాగాలు నేను తీసుకురావచ్చు, వివిధ విధానాలు చెప్పవచ్చు, కానీ చివరికి ఒకే విషయం చెప్తున్నాను అన్నాడు. The beginning of our Christian life, మన క్రైస్తవ జీవిత ఆరంభము, and living our Christian life, మన క్రైస్తవ జీవితం యొక్క జీవనము, ending victoriously our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితము అంతము విజయవంతముగాను. And for that this one is necessary. దానంతటి కొరకే ఈ ఒక్కటి అవసరం. And this message is not out of place anywhere. Any people of any age, they need the same message. కాబట్టి ఈ వర్తమానం అనేటువంటిది ఏ వయస్కులైనప్పటికీ, ఏ స్థలంలో ఉన్నవారైనప్పటికీ ఇది వారికి చెందనిదిగా ఉండదు. ప్రతి స్థలంలో ప్రతి వయస్కులకి కూడా ఇది చెందిన వర్తమానంగా ఉంది. Repentance. పశ్చాత్తాపము. We have to be repent at the time of salvation. రక్షణ సమయంలో మనం పశ్చాత్తాపడాలి. The word says, repent and believe the gospel. దేవుని వాక్యం సెలవిస్తుంది, పశ్చాత్తాపడి సువార్తను నమ్ముడి. That is the beginning of our life. మన యొక్క జీవిత ఆరంభం అది. And also we have to keep on repenting day after day. అంత మాత్రమే కాకుండా అనుదినము కూడా మనము ఈ విధంగా పశ్చాత్తాపడుతూనే ఉండాలి. There should be ample time spent in the presence of the Lord, asking him to search us and see the floodgates of heaven should shine in our dark heart to show where all we have nurtured unholy thoughts, unholy things. కాబట్టి అపరిశుద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి తలంపులు విషయాలను ఎక్కడెక్కడైతే మనము పోషించి పెంచామో దాని విషయమై
ప్రభువుకు మనం సరిపడిన సమయాన్ని ఇచ్చి ఆయన యొక్క పరలోకపు గవిని తెరిచి ఆయన వారిని చూచి మనకు తెలియచేయనట్లుగా మనకు సరిపోయే సమయాన్ని ఆయనకు మనం ఇవ్వాలి. And there is no fruit in our ministry, మన యొక్క పరిచర్లో ఫలము లేదంటే, no blessing in the family, కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే, and there is no people getting converted by our messages, మన యొక్క వర్తమానాల ద్వారా ఎవరు కూడా రక్షణ పొందటం లేదంటే, no power. శక్తి లేదు. For all this, one reason is that, and the very important reason is, I need repentance. వీటన్నిటికీ కూడా ఒకే ఒక కారణం, ఎంతో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నాకు పశ్చాత్తాపం అవసరం. Man's nature is to blame everybody except himself. కాబట్టి మానవుని యొక్క నైజం ఏంటంటే తాను చూసిన వాళ్ళందరి మీద నేరాలు మోపుతాడు, కానీ తన మీద తాను ఎటువంటి నేరం But మోపుకోడు. the Lord says, అయితే ప్రభు చెప్తున్నారు, as you repent, నీవు పశ్చాత్తాపడుతుండగా, as you turn from ungodly things, ఆ భక్తిహీనమైన విషయాల నుండి నీవు తిరుగుడు ద్వారా, thought, word, or deed, నీ యొక్క తలంపులు, ఆలోచన, క్రియల ద్వారా, especially imaginations, ప్రత్యేకంగా ఊహలలో unnecessary seeing, అనవసరమైన చూచుట, and all these things, they mar you and they stop you from doing my will in your life. కాబట్టి ఇవన్నీ కూడా నీ మీద మచ్చలను వేసి నా చిత్తమును నీ జీవితంలో చేయకుండా ఉన్నట్లుగా అవి ఆపేవిగా ఉంటాయి. And repent. కాబట్టి పశ్చాత్తాపడు. After salvation, రక్షణ తర్వాత give time to search your heart నీ హృదయం పరిశోధించిన కొరకై సమయం ఇవి. and ask the help of the Holy Spirit పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరు. to convict you of your present state. నీ యొక్క ప్రస్తుత స్థితిని గురించి ఆయన నిన్ను ఒప్పింప చేయాలి. And once in a month, one full day, those days when I was born again, నేను తిరిగి జన్మించిన ఆ దినాల్లో నెలకి ఒక దినం పూర్తి దినము, because I can speak with authority, if it is myself, I cannot tell a lie, so I am taking me as example, don't misunderstand me. కాబట్టి నా గురించి నేను చెప్పినప్పుడు పూర్తి అధికారంతో తీసుకోవచ్చు కనుక నేను చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దని దయచేసి. And then whenever I went and spent, this was my habit, one full day holiday in a month, I used to take my Bible, go to one of the village churches, lock the door, and I used to be inside alone. కాబట్టి ఇది నా జీవితంలో అలవాటుగా ఉండేది. నేను నా బైబిల్ తీసుకొని సెలవు దినాన్న ఒక దినము ఇక దగ్గర మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క మందిరానికి వెళ్ళి లోపలుండి తలుపు వేసుకుని నేను ఒక్కడిని ఒంటరిగా ఉండేవాడిని. And I used to ask the Lord one thing, నేను ప్రభువుని ఒక విషయం అడిగేవాడిని, search me, నన్ను పరిశోధించు, see any wicked way in me, నాలో ఏదైనా భక్తిహీనమైన దుష్ట మార్గం Lord, ఉన్నట్లయితే show me. ప్రభా నాకు I చూపించు. am willing to set right, ప్రభా నేను సరి I చేసుకోవడానికి am willing సిద్ధంగా to ఉన్నాను. humble myself. ప్రభా నేను తగ్గించుకుంటూ ఉన్నాను. I need not tell you, నేను మీకు చెప్పనవసరం లేదు. that was one of the secret why many villages were reached with the gospel. అది ఒకనొక రహస్యము, తద్వారా అనేకమైనటువంటి గ్రామాలు సువార్త ద్వారా తాకబడుతూ వచ్చాయి. And believers are there, అక్కడ విశ్వాసులు ఉన్నారు, churches are there, ఆడ మందిరాలు ఉన్నాయి. and if God has to use you the way He wants to use you, దేవుడు ఒకవేళ ఆయనకు అవసరమైన రీతిలో నిన్ను ఉపయోగించుకోవాలి అంటే and you have to search your life, నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. you have to repent, నీవు పశ్చాత్తాపడాలి. you have to take a right about turn in your life. నీ జీవితంలో నీవు వెనుకకు తిరగవలసిన అడుగుంటున్నావు. For salvation, repentance, రక్షణకు పశ్చాత్తాపం అవసరం. for sanctified life, ఈ యొక్క పరిశుద్ధ జీవితం జీవించడం కొరకు continuous repentance. ఎడతెగని పశ్చాత్తాపం అవసరం. I think you would have heard about a man called D.L. Moody. డిఎల్ మోడీ అనేటువంటి వ్యక్తిని గురించి మీరు విని ఉంటారు బహుశా. It is estimated 1 million souls were born again through him. ఆయన ద్వారా సుమారుగా 10 లక్షల మంది రక్షణ పొందారు అని గణించబడింది. And that man was used by God so much, why? That man was used by God so much. దేవుని ద్వారా ఆ వ్యక్తి ఎంతగానో ఉపయోగించబడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా మీకు? You know why, beloved? ఎందుకో తెలుసా ప్రియులారా? Because he always, while walking, sitting, and not talking to anybody at that time, he used to be talking to the Lord. ఆ వ్యక్తి ఎల్లప్పుడు కూడా తాను నడుస్తూ ఉన్నప్పటికీ, ఓ ప్రక్కన కూర్చున్నప్పటికీ, ఎవరితో మాట్లాడకుండా ఉన్నప్పుడు తాను ప్రభువుతో మాట్లాడుతూ ఉండేవాడు. And he used to repeat this verse. ఈ మాట తాను తిరిగి చెప్పేవాడు. That is, Lord, search me, O God, and know my heart, and try me and know my thoughts, and see if there be any wicked way in me, and lead me in the life everlasting. నా హృదయం పరిశీలించుము, పరీక్షించి నా జీవితంలో భక్తిహీనమైనది, నీకు విరోధమైనది ఏదైనా ఉన్నాయో దాన్ని చూపించుము, నీ నిత్య మార్గమందు నన్ను నడిపించుమని కోరుతూ ఉండేవాడు. Psalm 139.
కీర్తన 139, Psalm 139, 139 కీర్తన and verses 23, 24. 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. We talk about others. ఇతరుల గురించి మనం మాట్లాడతాం. This sister is useless. ఈ సహోదరి నిష్ప్రయోజనమైంది, This brother God cannot use. ఈ సహోదరిని దేవుడు అసలు ఉపయోగించుకోలేరు. What about you? నీ సంగతి ఏంటి? And much time must be spent in searching our life, and much humility is needed to settle things with God and man. కాబట్టి ఎంతో సమయాన్ని మనము ప్రభు ఎదుట మనం దినులుగా ఉంచుకొని మనం పరీక్షించుకునే విషయంలో మనము గడపాల్సిన వారు ఉంటున్నాం. దేవునితో మన యొక్క ఖాతా ఎల్లప్పుడూ కూడా చక్కదిద్దుకోవాల్సిన వారు ఉంటున్నాం. And when I heard about this D.L. Moody, డిఎల్ ముడి గారి గురించి నేను విన్నప్పుడు, at that time I was studying in college. నేను ఆ సమయంలో కాలేజీలో చదువుతున్నాను. I was praying to God. నేను ప్రభువుకు ప్రార్థన చేస్తూ God, వచ్చాను. I am praying this prayer of Moody. ముడి గారు చేసిన ప్రార్థన నేను కూడా And చేస్తున్నాను ప్రభా. prayer in thy word. And that prayer is in thy word. ఈ ప్రార్థన మీ వాక్యంలో ఉంది ప్రభా. Search me, O God. ప్రభా, నన్ను Know పరిశీలించండి, my heart. నా హృదయాన్ని పరిశోధించండి. Going to dining hall. నేను ఆ యొక్క భోజన గదికి వెళ్ళేటప్పుడు, And when I was in hostel, నేను హాస్టల్లో ఉన్నప్పుడు, everywhere as I was walking, going, hundreds of time I prayed this prayer. కాబట్టి ఎక్కడ పని చేస్తూ అక్కడ ఇక్కడ వెళుతూ ఉన్నప్పుడు వందల కొద్ది పర్యాలు ఈ ప్రార్థన చేసేవాడిని. Not search another man, search me. ఇతరులను నేను పరీక్షించడం కాదు, ప్రభా నన్ను పరీక్షించండి. And then within, I don't want to tell all this because you misunderstand. ఇవన్నీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో. Within a few months, a mighty revival broke out in that college. ఎంత కొన్ని నెలల్లోనే ఆ యొక్క కాలేజీలో గొప్ప ఉద్యమము తీసుకొని రాబడింది. People were weeping, confessing, turning to the Lord. ప్రజలు ఏడుస్తూ ఒప్పుకుంటూ ప్రభు వైపుగా తిరుగుతూ వచ్చారు. Who is the hindrance for God's work? దేవుని God's పనికి blessing? ఎవరు ఆటంకము? It is me. అది నేనే. And that state very difficult to come. That state you won't accept. That is the fact. కాబట్టి ఈ స్థితికి రావటం చాలా కష్టం, దాన్ని అంగీకరించం, అయితే సత్యం అది. And beloved, that is why we have to be searching our life కాబట్టి ప్రియమైన అందువల్లనే మన జీవితాలు మనం పరీక్షించుకుంటూ ఉండాలి, with bitterness ఈ యొక్క చేదు కొరలతో, and with repentance. పశ్చాత్తాపంతో. But when the Lord is showing, we have to accept it, we have to confess it, we have to forsake it. కాబట్టి ప్రభు చూపిస్తుండగా దాన్ని అంగీకరించాలి, ఒప్పుకోవాలి, మనం దాన్ని విడిచిపెట్టాలి. And confessing, we use it very often, but we don't know the meaning, true meaning of confession. కాబట్టి ఒప్పుకుంటానే మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం, కానీ దాని నిజమైనటువంటి అర్థం మనకు తెలియదు. The meaning of the Greek word translated as confession is saying the same thing again. కాబట్టి గ్రీకు భాషలో చెప్పినటువంటి యొక్క మూల పదం యొక్క అర్థం ఏంటంటే, అనువాదంలో అదే విషయాన్ని తిరిగి చెప్పుట. It is as it is. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుట. Because we cannot color our confession. ఎందుకంటే ఈ యొక్క ఒప్పుకొనుట అనేటువంటిది మనం పూత పూసి లేదా రంగు రాసి పెట్టలేము. Lord, this is my weakness. ప్రభా, ఇది నా బలహీనత. It is not your weakness, it is your sin. ఇది నీ బలహీనత కాదు, ఇది నీ పాపం. One lady came to a brother. ఒక స్త్రీ ఒక సోదరుడి దగ్గరికి వచ్చింది. Of course, a famous preacher. ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు. She said, brother, I have to get a victory from my weakness of exaggeration. నేను హెచ్చించుకునేటువంటి బలహీనత నుండి నేను విజయాన్ని పొందాలి సోదరుడా అని ఆమె అడుగుతూ వచ్చింది. He said, I will pray. ఆయన అన్నారు, నేను ప్రార్థన చేస్తాను, you will not get victory. అయితే నీకు మాత్రం విజయం పొందలేవు Unless you call this weakness as your failure, you cannot get victory. ఈ యొక్క బలహీనతను నీవు నీ యొక్క పతనమని చెబితే తప్ప నీవు విజయాన్ని పొందలేవు. When we are judging others, we are very harsh. ఎదుటి వారిని మనం తీర్పు తీర్చేటప్పుడు చాలా కఠినంగా ఉంటాం. But we don't judge ourselves properly. అయితే మనం మాత్రం సరిగా తీర్పు తీర్చుకోం. That is why we have to be careful, beloved. అందువల్ల ప్రియమైన వాళ్ళరా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. With unleavened bread, పొంగని రొట్టెను తింటూ, with bitter herbs, చేదు కూరలతో దాన్ని తినాలి. and then we find fifthly our shoes on our feet. ఐదవదిగా మనం చూస్తాము మన యొక్క పాదములకు జోళ్లు తొడుక్కొని. Exodus chapter 12 verse 11. నిర్గమకాండ 12వ అధ్యాయం 11వ వచనం. 11.
11వ వచనం. Yes, brother. మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని. And Ephesians chapter 6 verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. Ephesians. ఎఫెసీ 6:15. Yes, brother. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. This is what? Preparedness to give the gospel, share the gospel. కాబట్టి సువార్తను పంచుకునే కొరకైనటువంటి సిద్ధపాటు. Not preparing at that time. Preparedness, always prepared to give the gospel. కాబట్టి ఆ సమయంలో సిద్ధపడటం కాదు కానీ ఎల్లప్పుడూ కూడా సువార్తనిచ్చుట కొరకై సిద్ధపడిన వారంగా ఉండాలి. 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 9 9వ అధ్యాయం verse 16. 16వ వచనం. 1 Corinthians 9:16. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16. Sorry, brother, I'll come there. Yes, brother. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. And Ezekiel chapter 3 verse 15. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. Ezekiel 3:15. యెహెజ్కేలు గ్రంథం 3:15. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు Ezekiel, brother, 3:18. 3:18. Yeah, 18. 3:18. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకియు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకియు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. Here we find, beloved, how the Lord is making it very clear కాబట్టి ప్రభు ఏ విధంగా స్పష్టత చేస్తున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. that we have to give the gospel. మన స్వార్థ ఇవ్వాలి. And our feet should be shod with the preparedness to share the gospel. కాబట్టి సువార్తను పంచుకున్నటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి జోడు మన పాదములకు ధరించిన వారంగా ఉండాలి. When he was born again, he did not know how to give the gospel. నేను తిరిగి జన్మించిన దినాల్లో ఏ విధంగా స్వార్థ చెప్పాలో నాకు తెలియదు. I had my own plan. My own plan to give the నా gospel. సొంత ప్రణాళిక నేను కలిగి ఉంటూ వచ్చాను స్వార్థ ఇచ్చిన కొరకై. ABCD. ABCD అని. A, acknowledge your sin. ఏ అంటే మీ యొక్క పాపం ఒప్పుకో. Say that you are a sinner. నీవు పాపం ఒప్పుకో. B, believe God's remedy. బి అంటే దేవుడు దానికి వచ్చినటువంటి ప్రత్యామ్నాయాన్ని నమ్ము. And he provided the blood of Lord Jesus Christ shed on the cross for you, for forgiving and cleansing you. నిన్ను కడిగి నిన్ను క్షమించడం కొరకై రాష్ట్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము నీ కొరకై ఉంచారు ఆయన. You may not feel it. దాన్ని నీవు భావోద్రేకాలు నువ్వు పొందలేవు. Feeling is secondary. భావాలు వేరు రెండవది. Feeling may be there, may not be there. ఆ యొక్క భావం అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు. And but you have to believe. అయితే నీవు దాన్ని నమ్మాలి. And then C. తర్వాత సి. The letter C, confess. సి అంటే ఒప్పుకొనుట. Call upon him, confess to him, Lord, I am a sinner. ప్రభా నేను ఒక పాపిని అని చెప్పి ఆయనతో ఒప్పుకొని ఆయనతో చెప్పు. And then D. తర్వాత డి. Dedicate your life. నీ జీవితంలోనికి వెళ్ళుట. Dedicate. నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకొనుట. And this is my small gospel which I planned when I was born again. నేను తిరిగి జన్మించిన దినాల్లో నేను ప్రణాళిక వేసుకున్నటువంటి సొంత చిన్న సువార్త ఇది. Until today I am using it. ఈ దినం వరకు కూడా దాన్ని So ఉపయోగిస్తున్నాను. don't say you don't know what to say to give the gospel. కాబట్టి ఈ విధంగా సువార్త చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు తెలియదని చెప్పవద్దు దయచేసి. Then sixthly, తర్వాత ఆరవదిగా verse 11 of Exodus 12. నిర్గమకాండ 12వ అధ్యాయము 11వ వచనము. And your staff in your hand. మీ కర్రలు చేత పట్టుకొని. And the staff is there to give us support and stability. కాబట్టి ఈ కర్ర అనేటువంటిది మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది, మనకు కూడా మనం ఆదుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. And chapter 2. 2వ అధ్యాయం. Verses 15 and 16. 15-16 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య
నిరపరాధులను నిష్కలంకులను అనిందిలునైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. Preparing our life according to God's word. దేవుని వాక్య ప్రకారం మన జీవితాలు సిద్ధపరచుకుంటా. Until you start the day with the word of God, asking God to speak to you, that day is going to be a waste. కాబట్టి ఈ ప్రతి దినమును కూడా నీవు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభా ఈ దినం కొరకే నాతో మాట్లాడమని ఆ దినాన్ని ఆరంభిస్తే తప్ప ఆ దినము నీకు వ్యర్థమే అవుతుంది. Some of us morning think, no, I will pray in the afternoon. Then afternoon you think, evening. Then evening you think night. Night you think you are sleepy. Then tomorrow I will pray. కాబట్టి మళ్ళీ కొంతమంది ఉదయం కాదు మధ్యాహ్నం ప్రార్థిస్తాను, మరలా మధ్యాహ్నం కాదు సాయంత్రం కాదు రాత్రి అనుకుంటాం, రాత్రి అయిన తర్వాత నిద్ర వస్తుందిలే రేపు పొద్దున చేస్తాను అని అనుకుంటూ ఉంటాం. And Ezra prepared his heart. ఎజ్రా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. Book of Ezra, chapter 7, verse 10. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. Ezra 7:10, please. ఎజ్రా గ్రంథము 7:10. Ezra. ఎజ్రా 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. And then we find that another instruction, no stranger eat thereof. మరొక నియమాన్ని మనం ఇక్కడ చూస్తాం, అన్యుడు దాన్ని తినకూడదు అని. No stranger. అన్యుడు దాన్ని తినకూడదు. Stranger to the gospel. సువార్తకు అన్యుడు. Who is not born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో. And he should not eat thereof. దానిలో నుండి తాను తినకూడదు. And 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11th chapter. 11వ అధ్యాయము 26th verse. 26వ వచనం. 26th verse. 25వ వచనం. Is there? 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. So we have to be taking part in the death, burial and resurrection of the Lord by simple faith after we become believer. So without being a believer you cannot take part. కాబట్టి మనం విశ్వాసులం అయిన తర్వాత ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం మీద సామాన్యమైనటువంటి విశ్వాసం ఉంచడం ద్వారా మనం దానిలో పాలు పొందాలి. విశ్వాసం ఉంచకుండా మనం దాన్ని పాలు పొందకూడదు. And this should be this Lord's table or Passover lamb must be taken as a family. కాబట్టి యొక్క ప్రభు బల్ల అనేటువంటిది యొక్క పస్కా గొర్రెపిల్ల అనేటువంటిది కుటుంబంగా వారు తీసుకోవాలి. So keep the unity with the church. సంఘములో ఆ యొక్క ఐక్యతను కాపాడు కొరకై. And don't be just fighting with everybody or having something in your heart against anybody and move about, settle things immediately and let the house of God be your own home, spiritual home. కాబట్టి ఈ విధంగా ఒకరితో ఒకరు కలహం కలిగి ఉంటూ అసమాధానం కలిగి ఉంటూ ఆ విధంగానే పెట్టుకుని ఆ విధంగా తిరుగుతూ ఉండవద్దు. దయచేసి వెంటనే మీరు సరి చేసుకొని ఈ యొక్క సమాధాన పడుతూ రండి. ఈ యొక్క దేవుని ఇల్లు అనేటువంటిది మీ యొక్క ఆత్మీయమైనటువంటి గృహముగా ఉండాలి. Book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 4, 4వ అధ్యాయము verse 3, please. 3వ వచనం. Ephesians 4:3. ఎఫెసీ 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. So here we find that we have to endeavor to keep the unity. కాబట్టి Endeavoring to keep the unity is there? రెండవ వచనంలో ఉందండి తెలుగులో, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై. So keep the unity by all means. కాబట్టి ఏ విధంగా అయినప్పటికీ మన యొక్క ఐక్యతను కాపాడుకోవాలి. The word endeavoring here, ఇక్కడ రాయబడి సహించుచు అనేటువంటి పదము in the original Greek language, ఈ యొక్క ఆదిమ భాషలో గ్రీకు భాషలో speedily and spending time. వేగముగా సమయాన్ని వెచ్చిస్తూ. Speedily, don't postpone, don't say I will talk tomorrow, I will settle day after tomorrow. No, immediately as far as నేను రేపు లేకపోతే తర్వాత నేను దీన్ని సరి చేసుకుంటానులే అనవద్దు. వెంటనే వేగముగా చేయాలి. And great men of God, saint of God, immediately whenever the things are brought to their mind,
they closed their eyes and then whether they were sitting and traveling or whatever it is, they confessed it. కాబట్టి గొప్ప దైవజనులందరూ కూడా వారి యొక్క జీవితంలో వారికి ఏదో జ్ఞాపకం చేయబడిందో వెంటనే వారు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నప్పుడు వెంటనే వారు ఒప్పుకునేవారు. Not loudly, బిగ్గరగా కాదు, I mean silently. మౌనంగానే. You need not tom, you need not tell others that what you have done. నువ్వేం చేసావు దాని గురించి బిగ్గరగా చెప్తూ శబ్దం చేస్తే ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. Because but if you have wronged a person, to that person you confess. ఒకవేళ ఎవరికైనా నువ్వు పొరపాటు చేసినట్లయితే ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళి నువ్వు ఒప్పుకోవచ్చు. Pay the cost so that you can settle things in the house of God during the time of Lord's table. కాబట్టి ప్రభు బల సమయంలో ఈ విధంగా దేవుని యొక్క సమాధానాన్ని కాపాడుకుంటే కొరకై ఈ యొక్క క్రయాన్ని చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. And be prepared to spend any amount of energy and be prepared to settle it immediately. కాబట్టి దాని కొరకే ఎంత ప్రయాస అయినటువంటి పరుటకు దానికి చెల్లించవలసిన క్రయాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉండు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving only Father, we come to Thee with broken heart, and we have grieved Thee many times. Now we want to take part in the Lord's table. Speak to every one of us individually and help us to set right things or decide to set right at the earliest and take part worthily, and Thy blessing may rest upon us. The 8 blessings for taking part in the Lord's table worthily. And bless every brother, sister, and young man, young woman, and children. Lord, Thy wonder-working hand may be stretched out on behalf of every one of them. Unworthy as I am, Thou hast given me the privilege. Lord, pray that we all may glorify Thy name and take this Lord's table seriously, giving Thee glory and thanking Thee for what Thou hast done. We pray in the name of our Lord and Savior, Lord Jesus Christ. ఆమేన్.